వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో, ఎక్కడికో ఒరిస్సాకో, ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? For me, this is the true ultimate human emotion. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చందు మొండేటి డైరెక్షన్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్విట్టర్ రివ్యూస్ ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ రివ్యూస్ కొంచెం మిక్స్డ్గా వచ్చాయి. ఒకసారి చూద్దాం ట్విట్టర్ రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయో. నరేషన్ చాలా స్లోగా ఉందని చెప్తున్నారు. అలాగే లవ్ స్టోరీ అయితే ఓకే చూడొచ్చు అంటున్నారు. ఇక రైటింగ్ చాలా వీక్గా ఉంది అంటున్నారు. కార్తికేయ 2 సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టరేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసింది అన్న కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంతేకాకుండా మనం ఇంతకుముందు వీడియోస్లో తండేల్ గురించి కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్పుకున్నాం కదా. అందులో నేను ప్రత్యేకంగా చెప్పిన పాయింట్ ఏంటంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది కాబట్టి ఈ సినిమా మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ ఈ సినిమాకి ఇదే ప్లస్ అవుతుంది అని చెప్పాను. అయితే ఇప్పుడు ట్విట్టర్ రివ్యూస్ మనం చూస్తే పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సినిమాకు పెద్ద మైనస్గా మారాయని చెప్పి ఈ రివ్యూస్లో కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఎపిసోడ్ ఎందుకు మైనస్గా మారింది ఒక్కసారి మనం దాని గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకుముందు తండేల్ రామారావు అంటే రియల్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో, ఎక్కడికో ఒరిస్సాకో, ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? For me, this is the true ultimate human emotion. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా తండేల్ రామారావు మాట్లాడుతూ అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి మేము వెళ్ళిపోయాం, అక్కడున్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైల్లో 17 నెలలు మేము మగ్గిపోయిన పరిస్థితి, అయితే ధైర్యంగా పోరాడం, అందుకే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఇదే నిజమా? అయితే ఇది నిజమే. అయితే తండేల్ రామారావు అంటే జరిగింది మొత్తం చెప్పారా లేదంటే సగమే చెప్పారా అనేది ఒకసారి మనం చూసుకుంటే నిజంగా వాళ్ళే పోరాడి బయటకు వచ్చేసారా? వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయలేదా? అంటే బయట గవర్నమెంట్ కానీ లేదంటే బయట ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ లేకుండా పాకిస్తాన్ జైలు నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారా అంటే ఇప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక సినిమా తీసినప్పుడు వాస్తవంగా ఏం జరిగిందో ప్రతి ఒక్కటి పెట్టాలి కదా, ఎందుకు సగం స్టోరీనే చూపించారు అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. అయితే ఏ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజ జీవిత కథ అయినప్పుడు మొత్తం జరిగిన కథ చిత్రీకరించాలి, అదొక ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇంకా జరిగిన కథ ఇంకేమైనా ఉందా అంటే ఉంది. వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో, ఎక్కడికో ఒరిస్సాకో, ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? For me, this is the true ultimate human emotion. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. 2018లో పాకిస్తాన్లో చిక్కుకున్నారు వీళ్ళంతా, అది వాస్తవం. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు, అది వాస్తవం. అలాగే పాదయాత్రలో వైఎస్ జగన్ ఏదైతే శ్రీకాకుళంలో ఆ ఏరియాకు వెళ్ళి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎవరైతే పాకిస్తాన్ జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు, ఇది వాస్తవం, ఇది వాస్తవంగా జరిగింది. అలాగే 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక వీరందరినీ కూడా బయటకు తెప్పించి తను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు. అంతేకాదు ఆంధ్రాలో స్టోరేజ్ యూనిట్స్ లేక మన మత్స్యకారులు గుజరాత్ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారని 10 పోర్ట్లు కట్టించారు, ఇది వాస్తవం కాదా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇవేమీ ఎందుకు సినిమాలో లేవు? అలాగే కనీసం మాజీ సీఎంకి ఒక థ్యాంక్స్ కార్డ్ కూడా వేయలేకపోయారా ఈ సినిమా వాళ్ళు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఈ విధంగా వాస్తవ సంఘటనలు అన్నప్పుడు వాస్తవంగా జరిగిన ప్రతి సంఘటన వేయాలి, అంతేగాని మేము పోరాడి బయటకు వచ్చామని చెప్పి తండేల్ రామారావు చెప్పడం, దాన్నే వీళ్ళు సినిమాలో పెట్టడం అనేది ఒక వర్గానికి చెందిన పీపుల్కి అయితే
నచ్చలేదు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో, ఎక్కడికో ఒరిస్సాకో, ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? ఫర్ మీ దిస్ ఇస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఇమోషన్. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ, ఒక తపస్లా అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్.